హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారండి. నిమ్మకాయ పులిహోర ఈ పేరు వింటేనే రెండు చేతులు జోడించి నమస్కారం పెడతాం. ఎందుకంటే అది ఒక ప్రత్యేకం, అది ఒక ప్రసాదం, అది ఒక పలహారం. అంత ప్రత్యేకత ఉంది ఆ పేరులో. ఆ కమ్మని సువాసన, ఆ యొక్క మంచి రంగు, ఆ వరి బియ్యంతో తయారు చేసి దాన్ని కానీ మనం ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకుంటే ప్రాణం అంతా లేచి వస్తుందన్నమాట. అంత కమ్మని పులిహోర 2 నిమిషాల్లో చిటికలో తయారు చేసుకోవచ్చు. కానీ ప్రిపరేషన్ మాత్రం ముందు రెడీగా పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా నిలువుగా మొత్తం చీల్చేయాలన్నమాట 2 బద్దల కింద. అలాగే 2 అంగుళాల అల్లం ముక్కని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చక్కటి ఫ్రెష్ కరివేపాకు తెచ్చుకొని పెట్టుకోవాలి. అలాగే నేను ఒక 1/2 కిలో రైస్ మాత్రమే చేస్తూ ఉన్నా. అంటే 1/2 కిలోకి అరకిలోకి మధ్యలో ఉంటుంది, ఒక 350-300 గ్రాములు. అందుకని నేను 3 నిమ్మకాయలు తీసుకుని వీటిని కూడా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. నిమ్మకాయ పులిహోర అనేటటువంటిది చాలా కమ్మగా ఉంటుంది. చాలామంది ఏమంటారంటే చింతపండు పులిహోర రుచిగా ఉంటుంది నిమ్మకాయ పులిహోర కంటే అంటారు. కానీ నిమ్మకాయ పులిహోర కూడా ఖచ్చితంగా చింతపండు పులిహోరకి ఏమాత్రం తీసిపోదండి, అంత బాగుంటుంది అన్నమాట. ముందు కొన్ని వేరుశనగ గింజల్ని ఒక 2 గరిటెల నూనె వేసుకొని ఆ నూనె వేడెక్కిన తర్వాత అందులోకి వేసి వేయించుకోవాలి. ఈ వేరుశనగ గింజలు సగం వేగాలన్నమాట. సగం వేగుతున్నప్పుడు ఒక 1/2 టీ స్పూను పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూను మినపపప్పు లేదా మినపగుళ్ళు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు దీనిలోనికి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగి కొంచెం కమ్మని స్మెల్ వస్తుందన్నప్పుడు పచ్చిమిర్చి కూడా ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసి వేయించుకోవాలి. అదే దానిలోనికి కాస్తంత పసుపు కూడా వేసేసుకొని చల్లారబెట్టుకున్నటువంటి రైస్ అండి. వేడివేడి అన్నం అయితే కాదు, చల్లారబెట్టుకున్నటువంటి అన్నాన్ని ఇప్పుడైతే తాలింపు వేగిపోయిందో వెంటనే స్టవ్ కట్టేసి దానిలోనికి ఈ అన్నాన్ని, చల్లారబెట్టుకున్నటువంటి అన్నాన్ని ఇలాగా దీనిలోకి వేసి కలిపేసుకోవాలి. తాలింపులోకి వేసి కలిపేసినప్పుడు మనం దీనిలోనికి ఈ రైస్ ఎప్పుడైతే తాలింపు మీద వేసామో ఆ తాలింపు మీద రైస్ వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ సాల్ట్ని, పసుపుని, అన్నాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ తాలింపులో ఈ అన్నం కలిసి మంచి పులిహోర కలర్ వస్తుంది. ఇంకా పసుపు తక్కువైంది అనుకుంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ తక్కువైందంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన పులిహోరలో రైస్ చల్లబడిపోయింది. మన పులిహోర ఇప్పుడు ఎలా ఉంది అంటే మరీ వేడి అన్నం కాదు, మరీ చల్లబడిపోయిన అన్నం కాదు, మధ్యస్థ వేడితో ఉందన్నమాట. ఈ వేడితో ఉన్నప్పుడు నిమ్మకాయల్ని ఇలా 2 బద్దల కింద కట్ చేసి పెట్టుకున్నాం. ఈ పెట్టుకున్నటువంటి ఈ నిమ్మకాయ బద్దల్ని ఇప్పుడు ఈ రైస్ మీద పిండేసుకోవాలి. మరి డైరెక్ట్గా పిండేసాం అనుకోండి గింజలన్నీ రైస్లోకి వెళ్ళిపోతాయి. అసలు నిమ్మకాయ గింజగా నోటి కింద పడింది అనుకోండి విపరీతమైన చేదు ఉంటుంది. ఇంకా నిమ్మకాయ పులిహోర అంతా బయటకు ఊసేయాలన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి జల్లెడ ఏదైనా మన దగ్గర ఉంటే ఆ జల్లెడలో నిమ్మరసాన్ని పిండుకుంటే గింజలేమో జల్లెడలో ఆగిపోతాయి, రసమేమో కిందికి దిగిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం నిమ్మకాయ పులిహోర చేసేటప్పుడు కొంచెం మెలకువ పాటిస్తే మనకి చక్కగా ఏ విధంగా గింజలు పడినటువంటి పులిహోర రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ 3 కాయల రసాన్ని పూర్తిగా పిండేసేసుకున్నాక ఈ రసాన్ని కూడా అన్నం అంతా పట్టించాలి. ఈ రైస్లో పట్టించినప్పుడు ఈ పులిహోరలో ఈ నిమ్మ రసం చక్కని టేస్ట్తో పుల్లగా చక్కగా కారంగా అల్లం ఫ్లేవర్తో నిమ్మకాయ పులిహోర ఎలా ఉంటుందంటే అచ్చంగా గుళ్ళో పులిహోరలాగే ఉంటుంది. మన ఇంట్లో చేసుకున్నాక ఇది లంచ్ బాక్స్లో పెట్టుకొని 4 ఫ్రెండ్స్ మధ్యలో కూర్చుని, 4 కొలీగ్స్ మధ్యలో కూర్చొని తింటూ ఉంటే ఏ గుళ్ళో ప్రసాదం ఇది బాక్స్లో పెట్టి తెచ్చేసుకున్నావు అని అడుగుతారనమాట. అంతలాగా ఈ పులిహోర అనేటటువంటిది అంత చక్కగా ఉంటుంది అన్నమాట. అందుకని
పులిహోర చేసుకోవడం చాలా ఈజీగా అనిపించినప్పటికీ కూడా కొన్ని మరి టిప్స్ అనేటటువంటివి దీంట్లో ఖచ్చితంగా అవసరం. అన్నాన్ని చిమడబెట్టద్దు, పొడి పొడిగా చక్కగా ఉంచుకోవాలి అన్నాన్ని. అలాగే అన్నాన్ని చల్లారబెట్టుకోవాలి. మరీ చల్లారబెట్టేటట్టు ఫ్యాన్ కింద వేసి కాదు, కొంచెం వెడల్పైన గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పసుపు కూడా బాగా చల్లారిపోయిన అన్నంలో వేస్తే పసుపు వాసన వస్తుంది. అందుకని ఆయిల్లో వేసేయండి. తాలింపులోకి వేసేసిన తర్వాత ఉప్పు కూడా అన్నానికి సరిపడినంత వేసుకోండి. మొదట కొంత వేసుకోండి, ఉప్పు కలపండి. అన్నం అంతా సరిపోలేదనుకుంటా ఇంకా కొంచెం కలుపుకోండి. అలాగే నిమ్మకాయ పులిహోరలోనికి గింజలు పడకుండా జాగ్రత్త పడండి. గింజలు పడకుండా, గింజలు చేదుగా ఉంటాయండి, అవి ఇబ్బందిగా ఉంటుంది తింటున్నప్పుడు. అందుకని నిమ్మకాయలను గింజలు పడకుండా వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తే నిమ్మకాయ పులిహోర చేస్తే చింతపండు పులిహోర కంటే నిమ్మకాయ పులిహోరే టేస్ట్ బాగుంటుందన్నమాట. మరి నా ఛానల్ చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఓకే, మర్చిపోవద్దండి. ఈ నిమ్మకాయ పులిహోరని మరి మీరు చేసుకుంటే ఇది ఆరోగ్యం ఎంతో మంచిదన్నమాట. మరి అందరూ కూడా ఈ నిమ్మకాయ పులిహోరని తయారు చేయండి. ఇది లంచ్ బాక్స్లోనికి బాగుంటుంది. మనం నలుగురు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, నలుగురు చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు దీన్ని మనం ఏ విధంగానూ కూడా ఆలోచించకుండా గబగబా ఇంట్లో ఉన్న రైస్తో వండేసుకోవచ్చు.